విదర్భదేశాన్ని భీష్మకుడు అనే మహారాజు పరిపాలించేవాడు. అతనికి 5 కుమారులు మరియు 1 కుమార్తె ఉన్నారు. కుమార్తె పేరు రుక్మిణీదేవి. ఆమె అపురూప సౌందర్యం, విలక్షణ బుద్ధితో ప్రసిద్ధి చెందింది. వసుదేవనందనుడైన శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి సౌందర్యం మరియు గుణగణాలు గురించి విని ఆమె తన సహధర్మచారిణి కావాలని కోరుకున్నాడు. ఇదే విధంగా రుక్మిణీదేవి కూడా శ్రీకృష్ణుడి మహత్తును విని ఆయనను తన జీవితసఖుడిగా మనసారా కోరుకుంది. రుక్మిణీదేవికి శ్రీకృష్ణునితో పెళ్లికి పెద్దలు ఒప్పుకుని ఏర్పాట్లు చేసుకునే సమయంలో ఆమె సోదరుడు రుక్మి ఈ విషయాన్ని వ్యతిరేకించాడు. అతను శిశుపాలునితో రుక్మిణీదేవికి వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు. వివాహ ముహూర్తాన్ని కూడా నిర్ణయించి వేడుకలకు ఏర్పాట్లు ప్రారంభించాడు. రాజు భీష్మకుడు తన కుమార్తె కోరిక తెలిసినా రుక్మి అంటే భయంతో పెళ్లిని ఆపలేకపోయాడు. ఈ విషయం తెలుసుకున్న రుక్మిణీదేవి తీవ్రంగా బాధపడింది. ఆమె అగ్నిద్యోతనుడు అనే విశ్వాసపాత్రుడైన బ్రాహ్మణుణ్ణి తన వద్దకు పిలిపించి ద్వారకకు వెళ్లి శ్రీకృష్ణునికి తన సందేశాన్ని అందించాలని కోరింది. అగ్నిద్యోతనుడు ద్వారకకు చేరి శ్రీకృష్ణునికి రుక్మిణీదేవి మనోభావాలను వివరించాడు. అంతేకాదు, రుక్మిణీదేవి వారి కుటుంబ ఆచార ప్రకారం వివాహానికి ముందు సర్వలోకేశ్వరి దేవాలయంలో గౌరి పూజ చేసేందుకు వెళ్తుందని, అదే సమయాన్ని ఉపయోగించి ఆమెను తీసుకెళ్లమని సూచించాడు. శ్రీకృష్ణుడు అంగీకరించి తన యదువీరులతో కలిసి విదర్భదేశం వైపు ప్రయాణం ప్రారంభించాడు. నిర్దేశించిన సమయానికి రుక్మిణీదేవి ఆలయానికి వెళ్లి భక్తిపరవశమై అమ్మవారిని ప్రార్థించింది. పూజను ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో శ్రీకృష్ణుడు తన రథంతో అక్కడికి చేరి అందరూ చూస్తుండగానే ఆమెను తన రథంలో ఎక్కించుకుని వేగంగా బయలుదేరాడు. రుక్మిణీదేవిని అపహరించిన వార్త తెలియగానే శిశుపాలుడు, రుక్మి మరియు ఇతర రాజులు సేనలతో కలిసి శ్రీకృష్ణుడిని అడ్డుకోవడానికి వచ్చారు. అయితే బలరాముడు యదువీరులతో సహా వారికి ఎదురువచ్చి వారిని చెల్లాచెదురు చేశారు. శ్రీకృష్ణుడు రుక్మిణి తల నరికేందుకు సిద్ధమయ్యాడు. కాని తన సోదరుడిని క్షమించాలని రుక్మిణీదేవి వేడుకుంది. ఆమె ప్రార్థనకు అనుగుణంగా శ్రీకృష్ణుడు రుక్మిణి హతము చేయకుండా అతని తల గొరిగించి వదిలేశాడు. తదనంతరం శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని ద్వారకకు తీసుకెళ్లి అక్కడ ఉన్న పెద్దల సమక్షంలో వైభవోపేతంగా వివాహం చేసుకున్నాడు. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.